కరోనాపై ఈ కోవిడ్పై అవగాహన సదస్సు. దీనికి ముఖ్యంగా దీని ఆదేశాలు మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఐ గారు శివరెడ్డి సార్, అట్లాగే పక్కన ఉన్న కృష్ణ సిఐ గారు, ఆర్ఐ గారు, ఎస్ఐ రమేష్, అందరికీ మీరందరూ నిర్వహిస్తున్న ఎదురుగా ఉన్న మిగిలిన పోలీస్ శాఖ సిబ్బంది కానీ దీనికి సంబంధించిన వాళ్ళందరూ, ఇక్కడ ఎవరైనా మీడియా మిత్రులు ఉంటే మీడియా మిత్రులు, తర్వాత నా ఎదురున్న మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి సిఐ గారు చెప్పినట్టుగా మీ అందరికీ తెలుసు, నేను మన నిర్మల్ జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆర్ఎం అని డాక్టర్ వేణుగోపాలకృష్ణ. అయితే మొదటగా నేను నా గురించి మాట్లాడడం ఆల్రెడీ సిఐ గారు అని చెప్పేశారు. దాన్ని పక్కన పెడితే ఇంతకుముందు ఇప్పుడు సిఐ గారు మాట్లాడేటప్పుడు మీరు ఒక ఇష్యూ రేజ్ చేశారు మీ గురించి. చాలా తప్పండి. ఎందుకంటే పోలీస్ శాఖ వారు నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే ప్రథమం అయి ఉంటుందేమో. కారణం ఏంటంటే మీకోసమే ఏది చేసినా మీకోసం, మీలో అవగాహన రావాలి, ఆలోచనలు రావాలి. వాళ్ళు ఎండ లేదు, ఏమీ లేదు, అసలు ఎప్పుడు తింటున్నారో ఏమో 24 hours మనందరం ఇళ్లలో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న రోజుల్లో బాగా అతిగా నంబర్ 1 కష్టపడుతుంది ఖచ్చితంగా, అసలు ఏ డౌట్ లేకుండా పోలీస్ శాఖ వారు ఫస్ట్. సెకండ్ థింగ్ మా వైద్య ఆరోగ్య శాఖ. మేమేంటంటే మేము ఒక ప్రిమిసెస్ లో ఉండి, ఒక హాస్పిటల్లో ఎక్కడ ఒక చోట ఉండి సర్వీసెస్ ఇస్తున్నాం. కానీ పోలీస్ శాఖ వారికి ఒక చోటు లేదు, ఒక ప్లేస్ లేదు రెస్ట్ తీసుకోవడానికి. ఎండలో ఉండాల్సింది. ఇంత మండు ఎండలలో రోజు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి మీరే మీ గురించి మాట్లాడుతున్నారు. ఏమంటే మీరు అప్పుడు సార్ మీద క్వశ్చన్స్ రేజ్ చేశారు కదా, వాటికి నేనే సమాధానం చెప్తున్నాను. సార్ కాదు, నేను చెప్తాను. మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎటువంటి ఫ్రెండ్షిప్స్ కానీ బంధుత్వాలు కానీ పార్షాలిటీస్ లేవు. ప్రతి ఒక్క పేషెంట్ జనం అంటే మీరు అందరు రోడ్ల మీద రియల్ గా వర్క్ ఉన్న వాళ్ళు కాకుండా అనవసరంగా తిరిగే వాళ్ళని మీ అందరినీ ఒకసారి ఒక క్లియర్ అవేర్నెస్ చేద్దామన్న ఉద్దేశం, ఒక మంచి సదుద్దేశంతో సిఐ గారు మీ అందరినీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి. కాబట్టి దీన్ని మీరు చాలా పాజిటివ్ గా తీసుకోవాలి. ఇక్కడ మీకు సార్ చెప్తున్నారు, 9 మందికి ఫ్రీ టెస్టింగ్ అయిందంట. ఫ్రీగా టెస్ట్ చేయించుకునే హాయిగా నెగిటివ్ ఉంది ఇంటికి ఎంత హ్యాపీగా కుటుంబ సభ్యులతో ఉండాలి. ఇక మిగిలిన యాజ్ ఎ డాక్టర్ గా కొన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్తాను. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఇందులో ఎవరికైనా పాజిటివ్ వచ్చిందా ఎప్పుడైనా? అంటే ముందు ఎందుకంటే మనకి ఇప్పుడు 2020 నుంచి జరుగుతున్న ప్రచండ యుద్ధం కాబట్టి. అయితే వచ్చిన వాళ్ళకి రియల్ గా దాని కష్టం తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది, ఆ టెన్షన్ తెలుస్తుంది. అనవసరంగా రోడ్ల మీద తిరగడం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు చాలా మంది మాస్కులు లేవు. ఇక్కడ వచ్చిన వాళ్ళలో కూడా ఆ ఖర్చు అది కట్టుకున్నాం. మీకు కరోనా ఏం చెప్తుంది, అసలు ఇది ఎందుకు వచ్చింది, మనకి ఎక్కడ లేదు, ఇన్నేళ్ళ మన చరిత్రలో ఎందుకు ఇట్లాంటిది వచ్చింది, ఇది మనకి ఏం నేర్పిస్తుంది, మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి. అసలు మనకి బేసికలీ మంచి కుటుంబ రిలేషన్స్ లేవు, ప్రేమలు లేవు, అనుబంధాలు లేవు. వీటన్నిటిని విస్మరించి విడిగా మన అలవాట్లు, మన ఆహార అలవాట్లే కానీ, మన వ్యక్తిగత అలవాట్లు కానీ, వీటిన్నిటిని ఎంతమంది కాలు చేతులు కలుపుకుంటారు, ఎన్నిసార్లు చేతులు కలుపుకుంటారు, మన అన్నం తినకుండా ఎంతమంది చేతులు కలుపుకుంటారు. ఎట్లా పడితే అట్లా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్డ్ తీసుకో మొదలు పెడితే చాలా డీటెయిల్స్ ఉంది. వీటన్నిటిని అనలైజ్ చేసుకొని ఈ కరోనాకు సంబంధించి మీకు తెలియని విషయాలు చెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో. బేసికలీ మీకు తెలుసు, అందరి దగ్గర పెద్ద స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరి దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. అబ్బాయి చక్కగా రికార్డ్ చేస్తున్నారు, అప్పటి నుంచి ఫోన్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, చేయండి పర్వాలేదు. సోషల్ మీడియా ఉంది, అన్ని వాట్సాప్లలో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు వాట్సాప్లలో, సోషల్ మీడియాలో మీరు అన్ని వినే ఉంటారు. సో నేను చెప్పేది పెద్దగా స్పెషల్ విషయాలు ఏమి ఉండవు, కానీ కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్తాను.
కారణం ఏంటంటే ఈ కరోనా ఉధృతి వచ్చిన తర్వాత కళ్ళ ముందు మా చేతుల మీద ఎంతమంది చనిపోవడం జరిగింది. ఆ దుఃఖం, ఆ బాధ మీకు తెలియదు. చనిపోయినప్పుడు ఆ పేషెంట్ చనిపోతాడని మాకు తెలుసు. వాళ్ళ బంధువులకు మేము చెప్పాం, మనకి ఒక సమస్య ఈ కారణంగా వస్తుంది. అనవసరంగా రోడ్ల మీద తిరగడము, మాస్క్ లేకుండా తిరగడము, ఎక్కడ పడితే అక్కడ ఉంచడము, దీనివల్ల వస్తున్న ఈ కరోనా అనే మహమ్మారి కానీ, అది జబ్బే కానీ, ఇది ఏ యాంగిల్లో ఎట్లా ఆలోచిస్తే అట్లా, ఇది మీరు పాజిటివ్ తీసుకున్నా నెగిటివ్ తీసుకున్నా, ఈ కరోనా అనే ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? మనం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల. అవునా కాదు చెప్పండి? ఎంతమంది రోడ్ల మీద ఉంచారు? గుండె మీద నిజంగా చేసేసి చెప్పండి. ప్రతి వారు రోడ్ల మీద ఉంచుతారు, మాస్క్ పెట్టుకుంటారు, ఇలా మాస్క్ తీసేసి ఉంచేసిపోతారు. ఎంత దారుణం! ఎంత దానికి ఏ శిక్ష విధించాలి చెప్పండి? మీరే చెప్పండి. అది ఎంత తప్పు? ఎక్కడ పడితే అక్కడ ఉంచేయడమేనా? చాలా తప్పు కదండి. మాస్క్ పెట్టుకున్న వాళ్ళు కూడా తీసి అక్కడే ఉంచుతున్నారు. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ అవని, గవర్నమెంట్ హాస్పిటల్ అవని, ఎక్కడ పడితే అక్కడ. నేను రోజు ఎంతలో చూస్తాను, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని మాస్క్ లేకుండా వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం. అది కాకుండా పెట్టుకున్న వాళ్ళు తీసి ఉంచేయడం, నాతో గొడవ పెట్టుకోవడం. ఎందరిలో నేను ఫోటోలు కూడా తీశాను. కానీ ఎంతమందిని తీస్తాను చెప్పండి? ఏం చేయగలము చెప్పండి? ఈ ఇన్ఫెక్షన్ ని స్ప్రెడ్ చేసుకుని ఒకరి నుంచి ఇంకొకరు ఏదైనా జరిగిపోతే తర్వాత బాధ్యులు ఎవరు? దేనికి? మీ కుటుంబ సభ్యులు బాధపడతారు. మీకెంత బాధ ఉంటుందో మీకు తెలియదు. ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొందరిలో సిమ్టమాటిక్ ఉంటారు, అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొంచెం హెల్తీగా తగ్గిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంకొంతమంది మినిమం మైల్డ్ సిమ్టమ్స్ తో కొంతమంది ఉన్నారు. సిమ్టమ్స్ ఎక్కువైపోయి సివియారిటీ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ సివియారిటీ ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, ఈ రెండు ఊపిరితిత్తులు, రెండు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోయి దమ్ము వచ్చి మన కర్మకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా షుగర్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు కొత్త విషయాలు వింటున్నారు. బ్లాక్ ఫంగస్ అనే ఇన్ఫెక్షన్ వస్తాం ఆ డయాబెటీస్ ఉన్న వాళ్ళు. చెప్పండి, ఇవన్నీ అవసరం? సింపుల్ గా జాగ్రత్తగా మన ప్రభుత్వం చెప్పిన విషయాన్ని వైద్య శాఖ కానీ పోలీస్ శాఖ వారు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి ఫాలో అవుతూ, రియల్ గా జెన్యున్ గా మీకు ఒక హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంది, ఆ ఎమర్జెన్సీ చూపించండి. వాళ్ళ ఆపుతారు, వాళ్ళ బాధ్యత. ఎందుకంటే నేను మా మిస్సెస్ వెళ్ళేటప్పుడు కూడా మమ్మల్ని సేగరావు గారు ఆపి చెప్పాను, చూశారు నన్ను. ఎందుకంటే మాస్కులు ఉన్నాయి, మనం గుర్తుపట్టకపోవచ్చు. మాస్కులు ఇవన్నీ మొత్తం ప్యాక్ చేసుకుని వెళ్తాం కదా, గుర్తుపట్టకపోవచ్చు. అప్పుడు నేనేనంటే అని చెప్తే పంపించేస్తాను. ఆపడం వాళ్ళ ధర్మం, వాళ్ళ బాధ్యత. దానికి సరైన రెస్పాన్స్ కూడా మీ బాధ్యత. ఈ భారతదేశానికి పౌరులుగా, మంచి పౌరులుగా మీరు ఉండాలంటే డెఫినెట్ గా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి. ఆర్సీ అడిగినా ఏది అడిగినా చెప్పండి, ఉంటే చెప్పండి, లేకపోతే తర్వాత ఇస్తానని చెప్పండి. మీరు బయటకు ఎందుకు వచ్చారో ముందు దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీ అందరి ఇక్కడికి తీసుకొచ్చే ఉద్దేశం ఏంటి? మీకు అవేర్నెస్ చేయడానికి, అవగాహన చేయడానికి కదా. వేరే కారణాలు అయితే లేవు కదా. మీకు ఎటువంటి శిక్ష లేదు. ప్లస్ మీకు టెస్ట్ చేసి నెగిటివ్ ఉందని చెప్పి మీ మంచి పాజిటివ్ మైండ్ తో మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. దానికి మీరు ఎందుకు నెగిటివ్ ఆలోచిస్తారు చెప్పండి? అప్పుడు అంటున్నారు మీరు, పోలీస్ వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళారు చెప్పారు. ఏ తప్పు ఉందండి? పోలీస్ వాళ్ళు అయితే ఏంటి తప్ప? మన అంగరక్షకులు వాళ్ళు, మనకి రక్షకులు, మన దేశ రక్షకులు. దానికి తప్పు ఎందుకు తీసుకుంటారు? తప్పు తీసుకోకూడదు. అది అన్ని పాజిటివ్ గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చినంత మాత్రాన మీరు తప్పు చేసిన ఉద్దేశం కాదు అది. మీరు చాలా పాజిటివ్ ఉండాలి. ఏ నెగిటివ్ ఆలోచించకుండా చాలా పాజిటివ్ ఉండండి. మేము చెప్పే ప్రతి మాటని మీ ఇంటి వాళ్ళకి కానీ, మీ బంధువులకి, ఫ్రెండ్స్ కి, ప్రతి ఒక్కరికి చెప్పండి. మనతోనే ఎండవద్దు. ఈ మాస్కింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మైక్ పట్టుకుని నా మొహం మీకు సరిగ్గా తెలియదు, అయినా తప్పదు. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు వేల తుంపర్లు బయటకు వస్తాయి. నాకు ఇన్ఫెక్షన్ ఉన్నా లేకున్నా అదంతా ఇదంతా పొల్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లోజ్డ్ రూమ్ ఉంది, ఇదంతా పొల్యూట్ అవుతుంది. అది మనకి కనిపించదు. దాంతో మనము పోరాటం చేస్తున్నాం. అలా ఆలోచించండి. అందుకోసం పెట్టుకోమంటాం. లేకపోతే మీ ముక్కు మూతి మోయాలి మాకు అవసరం చెప్పండి. ప్రతి ఒక్కరు ఈ కోణాలు ఆలోచించండి. ముఖ్యంగా
ఖచ్చితంగా నేనైతే చెప్తాను, రోడ్ల మీద ఉంచే వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు. అది ఎంత ఘోరం. మనం ఉంచేటప్పుడు మన వెనక నుంచి బండి వస్తే వాళ్ళ మీద పడవచ్చు. వాళ్ళకి ఉమ్మ నుంచి ఎన్నో ఇన్ఫెక్షన్స్, కరోనా ఒక్కటే కాదు, ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి తెలుసా అసలు. మనకు కనిపించిన ఇన్ఫెక్షన్స్ వేల కొద్ది ఉంటాయి. కరోనా పోయిన తర్వాత ఇంకొకటి ఉంటుంది, కరోనాకి ముందు చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఎంత తప్పు. మీరు ఉంచేది మన రోడ్లన్నీ మన ఉమ్ముతోనే ఉండిపోతాయి. రియల్ గా ఉమ్మొచ్చినప్పుడు బండి ఆడుకుని ఒక పక్కకి వెళ్ళి ఎక్కడో ఒక చోట ఉంచడం సంస్కారం. ఇది మినిమం సంస్కారం. మన కుటుంబాల్లో మన తల్లిదండ్రులు మనకు నేర్పించాలి, మన భార్య పిల్లలకు నేర్పించాలి. దీన్ని వదిలేసి మీరు ఇక్కడ తీసుకొచ్చినందుకు సీఏ గారితో మీరు వాగ్యుద్ధం చేస్తున్నారు. ఎంతవరకు సమంజసం చెప్పండి. మీకు ఏదో శిక్ష విధించడానికి కాదు కదా, అనుకోకుండా ఎవరైనా ఒకసారి రియల్ రీజన్ ఎమర్జెన్సీ అయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఉండవచ్చు. దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. సార్ నాకు ఎమర్జెన్సీ ఉంది, అక్కడ మా తమ్ముడు అడ్మిట్ అయినారో ఇంకా ఏదో ఒక మీ జెన్యున్ రీజన్ చెప్పండి. ఎందుకంటే నేనే ఎంతో మందిని చూస్తూ ఉంటాను. నేను 2 వీలర్ మీదే వెళ్తాను. చాలా మందిని చూసి చాలా దారుణం. ఈ లాక్డౌన్ కంటే ముందు మాకు ఎస్పీ గారిది కలెక్టర్ గారి మీటింగ్ అయింది. మీటింగ్ లో కూడా ఎస్పీ గారికి ఈ మాట చెప్పాను రామరెడ్డి సార్. చెప్పినప్పుడు సార్ అన్నారు, ఆ మీటింగ్ లో మీరే చెప్పండి సార్ బయటికి, ఎందుకంటే కలెక్టర్ గారికి అర్థం అవుతుంది, యూఆర్ ది కరెక్ట్ పర్సన్ అన్నారు. ఆ రోజు నేను మీకు చెప్పాను, సార్ రోడ్ల మీద ఉంచే వాళ్ళకి ఏం చేద్దాం, ప్రూఫ్ లేదు, శిక్ష లేదు, మీ ఆత్మ విమర్శ చేసుకోండి. ఎంతవరకు సమంజసం చెప్పండి. ఎంతమంది ఉంచారు చెప్పండి, నిజంగా చేతులు ఎత్తి చూపించండి. అది కామన్. ఇంకా ఇప్పుడు మనం మాస్క్ పెట్టుకోవడం, ఈ చేతులన్నీ ఉన్నాయి. ఈ చేతులు ఇప్పుడు నేనైతే మైక్ పట్టుకున్నాను, ఇది పట్టుకున్నాను, ఫోన్ పట్టుకున్నాను, ఇవన్నీ ముడతాం. ఈ వైరస్ స్పెషల్లీ మనకు సంబంధించి కరోనా వైరస్ ఎక్కడైతే అక్కడ ఎట్లనైనా ఉండొచ్చు. అదంతా ముట్టి అయితే చేతులు ఎందుకు సార్ శానిటైజేషన్ వాడమని చెప్తారు అని కొందరు అడుగుతారు. రీజన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ ముట్టేసి మనిషి మినిమం తనకు తెలియకుండానే ముఖాన్ని 500 సార్లు కొడతామంట. మనకు తెలియకుండానే ఇప్పుడు ఇలా చేతి పెడతాం, ఈ కన్ను నీళ్ళ అంటాం, అది ఇటు ముక్కు మీద ఇలా చేతి పెడతాం, ముక్కు లోపల పెడతాం, నోట్లో పెడతాం. కొంతమందికి నోట్లో వేలు పెట్టుకుని ఇట్లా పోజులు పెట్టడం అలవాటు. ఇట్లా తెలియకుండా చాలా మందికి ఫేస్ మీద పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ వైరస్ ఖచ్చితంగా మన ముక్కు ద్వారం నుంచి, నోటి నుంచి, ఈ కళ్ళ నుంచి కూడా వెళ్తుంది. అయితే కళ్ళ నుంచి వెళ్ళేది చాలా తక్కువ అన్నమాట, చాలా తక్కువ. అయినా కళ్ళకి కళ్ళద్దాలు పెట్టుకోవడం, ఇప్పుడు మేము కోవిడ్ వార్డులోకి వెళ్ళినప్పుడు ఈ ఫేస్ షీల్డ్ పెట్టుకుని కళ్ళని కూడా మూసుకుంటాం. చెవుల ద్వారా చాలా రేర్. అయితే ఇప్పుడు పోయిన సంవత్సరం వచ్చిన స్ట్రెయిన్ కి ఇప్పుడు వస్తున్న స్ట్రెయిన్ కి చాలా తేడాలు ఉంటున్నాయి. ఈ వైరస్ లో స్టెబిలిటీ లేదు, మ్యూటేషన్ అంటే మార్పులు జరుగుతా ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏ మార్పులు వచ్చినాయి, నిజంగా కూడా మనం సరిగ్గా లేకపోతే, మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జరగబోయే మనం చెప్పలేము. థర్డ్ వేవ్ రావచ్చు అని అంటారు. సో ఈ థర్డ్ వేవ్, సెకండ్ వేవ్ ఇవన్నీ ఏంటి అసలు రియల్ గా ప్రతి చోట, మీ నలుగురనే కాదు ప్రపంచం అంతా సరైన చోట, ముఖ్యంగా మన దేశం గురించి మాట్లాడాలి. సరైన జాగ్రత్తలు తీసుకుని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి. ఫస్ట్ థింగ్ మన గురించే స్వార్థం కాదు, పక్క వాళ్ళ గురించి ఆలోచించాలి. ఎంతమంది ఆలోచిస్తారు, మీ టైం వేస్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు. నిజంగా చెప్పండి, ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంతమంది ప్రజలు ప్రాణాలు పోతున్నాయి చెప్పండి. ఎంతమంది చనిపోయారు ఈ సంవత్సరం, ఎంతమంది చనిపోయారు ఆలోచించండి. కారణం ఏంటి? అది ఒక్కరిని చేసిన తప్పే. ఇప్పుడు ఇంతమందికి టెస్ట్ చేసినప్పుడు ఒక పాజిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళని మేము తీసుకుని వాళ్ళకి అవేర్నెస్ చేసి వాళ్ళని కనుక ఖచ్చితంగా ఐసోలేషన్ లో పెడితే వాళ్ళు స్ప్రెడ్ చేయరు. ఇప్పుడు వాడికి తెలియకుండానే వాడి పాజిటివ్, ఇప్పుడు మీలోనే ఎవరో ఒక పాజిటివ్ ఉన్నారనుకుందాం, మీరు ఇలా తిరుగుతూ ఉంటారు, అట్లాంటి ఖర్చు పెట్టుకుంటాడు, వీలైనప్పుడు ఆ ఖర్చు తీస్తారు, అప్పుడే తుమ్ము వస్తుంది. తుమ్ము వచ్చేటప్పుడు కూడా చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తాను, ఇది తీసి మరీ తుమ్ముతాను. ఎంత దారుణం చెప్పండి. ఇది పెట్టుకున్నది ఎందుకోసం, మనకు తుమ్ము వస్తే లోపలే తుమ్మాలి, ఇది తీసి తుమ్మాలని కాదు. ఇది పెట్టుకోవడం అనేది ఆభరణం కాదు, ఇది షోకి కాదు మనం పెట్టుకుంటుంది. అర్థమవుతుందా? ఇది మన ఆరోగ్యం గురించి, ఎదుటి వాళ్ళ ఆరోగ్యం గురించి, సమాజం గురించి, మన దేశం గురించి. ఇప్పుడు అన్ని దేశాలలో కంటే మన దేశంలో ఈ సంవత్సరం ఎందుకు ఇంత ఉధృతంగా వస్తుంది?
ఇప్పుడు మన అన్ని ప్రభుత్వాలు సరైన డెసిషన్ తీసుకొని వాళ్ళ లాక్డౌన్ పెట్టడం వల్ల ఇంత కంట్రోల్ అయింది. ఎగ్జాక్ట్లీ లాక్డౌన్ కంటే ముందు ఎన్ని మరణాలు ఉన్నాయో తెలుసా మీకు? అసలు ఒక్కొక్క ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు కంట్రోల్లో ఉంది. దానికి ఖచ్చితంగా మన ప్రభుత్వం నుంచి వచ్చిన నెక్స్ట్ డిపార్ట్మెంట్, అంత కష్టపడి పనిచేసిన డిపార్ట్మెంట్ అంటే డెఫినెట్ గా పోలీస్ శాఖ. పోలీస్ శాఖ వాళ్ళు ఇంత స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా కరెక్ట్ గా ఉండడం వల్ల మీరందరూ తిరగడం మానేస్తారు. మీరందరూ తిరగడం మానేయడం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వట్లేదు. ఇప్పుడు లాక్డౌన్ లేని టైంలో మార్నింగ్ అవర్స్ 10 వరకు చూస్తాం, అయిపోయింది విచ్చలు పెడతాను. అసలు మాస్క్ ఉండదు, ఏ ఉండదు, ఎట్లా పడతాడు. నేను ఒక చోట చూసాను, ఒక షాప్ లో ఒకతను కానిస్టేబుల్ వచ్చి చెప్తున్నాడు, మీకు మాస్క్ లేదు, మాస్క్ పెట్టుకోండి. ఇప్పుడు లాక్డౌన్ టైం కాదు. ఏంటంటే ఏంటది మాట్లాడే పద్ధతి అదేనా? లాక్డౌన్ టైం కాదా అంటే మీ కరోనా చెప్పిందా 10 గంటల లోపు నేను రావాలి? తప్పు కదా. ఆయన సిన్సియర్ గా వచ్చి మీకు మాస్క్ లేదు, మాస్క్ పెట్టుకోండి అంటున్నాడు నా ముందు. అప్పుడు నేను మంచి సేమ్ మీతో మాట్లాడినట్టు ఆయన కూడా చెప్పాను, కానీ అది ఎంతమందితో చెప్తాను. ఇప్పుడు మీ ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రతి మాట్లాడే మాటల్ని పాజిటివ్ గా తీసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కి కానీ క్లియర్ గా చెప్పండి. ఇంకా డెఫినెట్ గా మీకు చాలా చాలా ముఖ్యమైన విషయం హ్యాండ్ వాషింగ్. హ్యాండ్ వాషింగ్ ఎంత ముఖ్యమంటే ప్రతి దానికి చేతులు కడుక్కోవాలి. శానిటైజేషన్, మనం చేతులు కడుక్కోలేని పరిస్థితుల్లో శానిటైజేషన్. అర్థమవుతుందా? ఇప్పుడు కరోనానే కాదు, ఎప్పటికీ జీవితంలో రాసి పెట్టుకోండి, పిల్లలకి నేర్పించండి. చేతులు కడుక్కోండి, ఏ పని చేయకండి. మన ఇంటికి వెళ్ళగానే కరోనా పీరియడ్ అయిపోయినా కూడా మన అదృష్టం కొద్దీ మీ అందరి సహకారంలో నిజంగా పాండమిక్ ఎండ్ అయిపోయి ఈ సమస్య అంతా సాల్వ్ అయినా కూడా జనరల్ గా మనం ఇంట్లోకి వెళ్లే ముందే బయట కాళ్ళు చేతులు కడుక్కొని చేతులు సబ్బుతో కడుక్కోండి. సబ్బు, నీళ్లు బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్. కడుక్కున్న తర్వాతనే వేరే పనులన్నీ చేయండి. మళ్ళీ తినే ముందు మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోండి. వీలైన సార్లు మొహం కడుక్కోండి, స్నానం చేయండి. వీలైనంత వ్యక్తిగత శుభ్రత, పర్సనల్ హైజీన్. అర్థమవుతుంది అనుకుంటా నేను మాట్లాడేది. పర్సనల్ హైజీన్, నీళ్లు గోళ్ళు శుభ్రంగా పెట్టుకొని మీ పిల్లలకు నేర్పించండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వాలి. నీట్నెస్ ఎంత నీట్ ఉంటే అంత మంచిది. మొహాన్ని చేతులు కట్టుకోకుండా ముట్టకండి. ఒక కర్చీఫ్ వాడండి, లేదా ఏదైనా నాప్కిన్, ఇలాంటి నాప్కిన్స్ అన్నా పెట్టుకొని ముట్టాల్సినప్పుడు ఇట్లా నాప్కిన్ తో తుడుచుకోండి. దాన్ని మళ్ళీ మనం పడేసేయాలి. అట్లా కానీ ప్రతిదానికి చేతుల్ని మొహం మీద పెట్టుకొని ముక్కులో పెట్టుకొని అదంతా స్ప్రెడ్ చేసుకోవద్దు. కరోనా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఇన్ఫెక్షన్ ఉంటుంది. లైఫ్ లో మనం అన్ని ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు అనవసరంగా ఎవరైనా తిరిగేవారు అది ముక్కు నోరు ఖచ్చితంగా మూసుకోవాలి. జస్ట్ ముక్కు ఒకటి ఇది చేసి కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు, సార్ మీకు దమ్ము ఆడుతుందా? మంచి క్వశ్చన్ అది కూడా. పేషెంట్స్ అంతా ఉన్నప్పుడు 3 మాస్కులు, N95 మాస్క్ పెట్టుకుంటాం. కామన్ టైం ఒక సింగిల్ మాస్క్ అవసరం అవుతుంది, అది సర్జికల్ మాస్క్. రియల్ గా మాకు ఎంత ఇబ్బంది ఉంటుంది, మేము ఆ కిట్ వేసుకున్న తర్వాత లోపల చెమట నిండిపోతుంది. అప్పుడు ఏం చేస్తాము? నేనైతే చెప్తాను కానీ మా హాస్పిటల్ మొత్తం గోడ బయటకు వచ్చేస్తాను. మంచి చెట్లు ఉంటాయి, ఆ చెట్లలో మంచి మాస్క్ తీసేసి చక్కని గాలి వేసుకొని ఇంట్లోకి ఏమైనా అవసరం ఉంటే 4 ఫోన్లు మాట్లాడేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. నేను చేసే పని తప్పదు. మీకు అట్లీస్ట్ బేసిక్ అట్లాంటి కాటన్ మాస్క్ యూజ్ చేయండి. మీకు N95 ఇవి అవసరం లేదు. ఎందుకంటే కాటన్ మాస్క్ తో మనలోని ఇన్ఫెక్షన్ బయటికి రాదు, అది మీలోనే ఉండిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాస్క్ ని వాష్ చేయాలి, మాస్క్ ని కడుక్కోవాలి, మాస్క్ ని ఎండలో పెట్టుకోవాలి. మళ్ళీ పచ్చిగా ఉంచకూడదు. పచ్చిగా ఉంచితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు అదే ఈ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళలో బ్లాక్ ఫంగస్ చాలా పాపులర్ అయిపోయింది. ఫంగల్ ఇన్ఫెక్షన్ జనరల్ గా మన ఇళ్లలో ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ తీసి చూడండి, ఫ్రిడ్జ్ లో ఉన్న రబ్బర్ కి నల్ల ఫంగస్ ఉంటుంది. అది ఎంతమందికి ఏం చేసుకుంటాం? ఇంట్లో కూడా మన వ్యక్తిగత శుభ్రత ఎంత అవసరమో ఇంట్లో కూడా శుభ్రత అవసరం. మనం తినే వస్తువులు వాటన్నిటి నీట్ గా ఉంచుకోవడము,
దుమ్ము ధూళి లేకుండా, ఇంకా ఇంట్లోకి వీలైనంత ఎక్కువ గాలి వచ్చేలాగా విండోస్ డోర్స్ తెరుచుకోవాలి. గాలి వెలుతురు, న్యాచురల్ వెలుతురు, సూర్యకిరణాలు ఇవన్నీ మంచిగా ఉండాలి, నీట్గా. అప్పుడు ఏమవుతుంది, మన ఇంట్లో వేరే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ పెరగదు, గాలి ఎక్స్చేంజ్ అవుతుంది. ఇప్పుడు అన్ని కిటికీలు తెరిచి ఉన్నాయి, ఇప్పుడు ఇందులోని గాలి బయటకు పోతుంది. గాలి ఎక్స్చేంజ్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే మీకు మంచిది, మీతో పాటు మాకు మంచిది, సమాజానికి మంచిది, మన దేశానికి మంచిది. వీలైనంత తొందరగా ఇన్ఫెక్షన్ నుంచి మనం బయటకు రావచ్చు. రెండవ విషయం అంటే మీకు డైరెక్ట్ సంబంధం లేని వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. వ్యాక్సినేషన్ ఇచ్చేప్పుడు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకుంటూ రమ్మన్నా. అప్పుడు ఎవరు రాలేదు, చాలా మంది ఇదైపోయారు. నాకు తెలిసి మన డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ 2 వ్యాక్సిన్స్ తీసుకున్నది నేనే. ఏమైంది, వ్యాక్సిన్ తీసుకున్నాం, నార్మల్ వర్క్ చేసుకున్నాం, ప్రతి పని చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. యంగ్ ఫెలోస్ కూడా తొందరగా వ్యాక్సిన్ తీసుకున్నారు. దానివల్ల రియల్ జెన్యున్ అవసరం ఉన్న వాళ్ళకి షార్టేజ్ అయింది. ఇప్పుడు దాన్ని సిస్టమాటిక్ చేస్తున్నారు. మీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొంతమంది అడిగే పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఉంటాయి, అవన్నీ వేస్ట్. ఏమీ ఉండవు, ఇన్ఫర్టిలిటీ అట్లా ఏవి రావు, అన్ని నార్మల్ గానే ఉంటాయి, హెల్తీగానే ఉంటాం, మన ఆరోగ్యం బాగుంటుంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది పాజిటివ్ వచ్చింది. మీరు అడగక ముందు అన్ని నేను అనలైజ్ చేసి చెప్తున్నాను. ఆ పాజిటివిటీ వేరు. పాజిటివ్ అంటే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుని యాంటీబాడీస్ ఫామ్ అయ్యేంత లోపు వాళ్ళకి ముందు ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది, అది ఇప్పుడు బయటపడింది. అయితే వాళ్ళకి సివియారిటీ ఉండదు. అంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా ఇతరత్ర సెకండరీ ప్రాబ్లమ్స్ రాకుండా సింపుల్ ఇన్ఫెక్షన్ తోనే తగ్గిపోతుంది. కాబట్టి వ్యాక్సిన్ ఈజ్ మస్ట్. కంపల్సరీగా అందరికి అవకాశం వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి. ఎటువంటి నెగిటివ్ థింకింగ్ పెట్టుకోకుండా ప్రతిదీ పాజిటివ్ గా ఉండండి. ఈ ప్రోగ్రామ్ ఈజ్ 100% పాజిటివ్ ఫర్ యువర్ సెల్ఫ్, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం. ఎందుకంటే మీరు అటు అంతా తిరిగేసి అనవసరమైన ఇన్ఫెక్షన్స్ పెంచేసుకొని వాళ్ళందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించేసి వాళ్ళు ఇప్పుడు మీరు సఫర్ అవ్వకపోవచ్చు. మీరు యంగ్ ఉన్నారు, ఎనర్జెటిక్ ఉన్నారు, కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళు ఉంటారు, తాతయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సివియారిటీ ఎక్కువైపోతుంది కదా. సివియారిటీ ఎక్కువైనప్పుడు నష్టం ఎవరికి? వాళ్ళకి. మీకేమనుకుంటారు, నేను మంచిగా తిరిగిన మగరాజుని మగ మహారాజుని నాకేమైంది అని అనుకుంటారు. మీకు తెలియకుండా మీ ఇన్ఫెక్షన్ మీ లేని ఓవర్ థింకింగ్ ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసి వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇది జరుగుతుంది. వీటన్నిటిని మీరే అనలైజ్ చేసుకుని చాలా పాజిటివ్ ఉండండి. సో వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుని మాస్కింగ్ చూడండి. మీరు కూడా సార్ అప్పుడు చేతి మొత్తం గుర్తిస్తున్నారు, అట్లా మనకు తెలియకుండానే చేతి అంతా ఫేస్ మీద పెడతాం మనం. నేను కూడా ఇలా అంటాము. అయితే ఇది అంతా ఓకే, ముక్కు ఈ భాగంలో వైరస్ ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భాగంని స్పెషల్ గా అనవసరంగా చేతులతో టచ్ చేయకండి. టచ్ చేసే ముందు వాష్ చేసుకోండి. హ్యాండ్ వాషింగ్ కుదరకపోతే శానిటైజేషన్ చేసుకోండి. వీలైనంత వరకు మాస్కింగ్ లేకుండా బయట తిరగకండి, అనవసరంగా తిరగకండి. లాక్డౌన్ పీరియడ్ లో మాత్రం ప్రభుత్వం చెప్పే అంశాలని సరిగ్గా పాటిస్తూ పోలీస్ శాఖ వారికి సహాయపడుతూ, రియల్ గా చెప్పాలంటే వాళ్ళు మన కోసం ఆరాటపడి కష్టపడుతుంటే మనం బేసిక్ థింగ్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎవరి కోసం కష్టపడతారు? ఎండల్లో వాళ్ళు ఎందుకు ఇదంతా కావాలి చెప్పండి. అర్ధరాత్రి లేదు, ఏ రాత్రి లేదు, డ్యూటీస్ లేవు, చెప్పండి. వాళ్ళకు ఉన్న లా అండ్ ఆర్డర్ సమస్యలు, అన్ని సమస్యలు పెట్టుకుని ఇంకా ఇదొకటి అడిషనల్ కదా. సో మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటా మీ అందరికి. ఒకరిద్దరు క్వశ్చన్ చేసిన వాళ్ళకి బీ పాజిటివ్, బీ ఎనర్జెటిక్, మంచి మంచి ఇమ్యూనిటీ బూస్టర్స్, మీ మంచి బిహేవియరే ఇమ్యూనిటీ బూస్టర్. మంచి ఆహారం తీసుకుని సమస్య వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. అందరికి సహాయపడుతూ ఒక మంచి సిటిజన్ గా ఉండాలనేది నా అభిప్రాయం. అయితే దీనికి ఇంకొక రీజన్ చెప్తాను నేను. మన సిఐ గారు ఉన్నారు, జీవన్ రెడ్డి సార్
నేను చూసిన ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్లలో సారే ఫస్ట్ వస్తారనేది నా నమ్మకం. దానికి కారణం కూడా చెప్తాను. నేను ఖానాపూర్ ఉన్నప్పటి నుంచి సార్తో నాకు మంచి అనుబంధం ఉంది. సార్ వర్క్ నేను బాగా చూస్తాను. మీకంటే చాలా కష్టపడతారు ఆయన. మీరు ఇది కదా 20s లో ఉన్నవాళ్ళు డెఫినెట్ గా సార్ అబౌవ్ 40 ఉంటారు. ఒక కానిస్టేబుల్ కంటే ఎక్కువ ఎనర్జెటిక్ గా ఆయన కష్టపడతారు. ఇవాళ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి. ఆ మధ్య మన నాగరాజన్ కూడా బేస్ చేసుకుని వాళ్ళు మంచి కరోనా మీద మంచి ప్రోగ్రామ్ చేశారు. రోడ్ల మీద ఆ వైరస్ ని చూపిస్తూ, అది ఇంకా అర్థం కాని వాళ్ళు కూడా ఈజీగా అర్థమయ్యే ప్రోగ్రామ్. ఆలోచించండి, ఇట్లాంటి మనకి ఇంత మంచి పోలీస్ శాఖని మనం ఎంత పాజిటివ్ గా తీసుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి, సపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళందరితో కలిసి మనం మన కోసమే కదా. ఇప్పుడు వాళ్ళంతా కష్టపడేది మన కోసమే, వాళ్ళ కోసం కాదు. వాళ్ళు ఏదో డ్యూటీ కోసం డ్యూటీ చేయట్లేదు. ఇలాంటి ప్రోగ్రామ్ అయితే నాకు తెలిసి ఎవరు చేయలేదు. సో మనం వాళ్ళకి థ్యాంక్ఫుల్ గా ఉండాలి, కృతజ్ఞత భావంతో ఉండి వాళ్ళందరికీ చాలా చూడు మొత్తం రుద్దేస్తున్నాం, ఫేస్ అంతా రుద్దేస్తున్నాం, మొత్తం రుద్దేస్తున్నాం ఫేస్. అలా మనకు తెలియకుండానే చేస్తాం, తెలియకుండానే మొత్తం ఫేస్ ని రుద్దేసుకుంటాం. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి. నేను ఒకవైపు చెప్తున్నా, చెప్పిన 5 నిమిషాల్లోనే మనం మర్చిపోతూ ఉంటాం. కేర్ఫుల్ గా ఉండండి, స్టే హోమ్, స్టే సేఫ్ అనే కాన్సెప్ట్ ని నమ్మండి, దాన్ని ఫాలో కండి. అందరికీ హెల్పింగ్ గా ఉంటూ మీరు ఆరోగ్యంగా ఉంటే డెఫినెట్ గా ఫ్యామిలీ బాగుంటుంది. కుటుంబం కోసమే కదా మనం ఏం చేసినా. ఇప్పుడు మీరు హాస్పిటల్ పోయినా మీ ఫ్యామిలీ కోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యామిలీ బాగుండాలంటే మీరు కరెక్ట్ గా ఉండాలి, మీరు హెల్తీగానే ఉంటారు. మీకు అంటదు. మీకు ఒకవేళ వచ్చినా మీ ఇమ్యూనిటీలో మీరు బాగానే ఉంటారు. తాతయ్యకి, నాన్నమ్మకి, అమ్మమ్మకి, లేకపోతే అమ్మ, అత్త అందరు కనిపించేసి వాళ్ళలో బీపీ, షుగర్ సిక్ అయిపోతారు. వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయాలి. హాస్పిటల్ వాళ్ళతో గొడవలు, గవర్నమెంట్ హాస్పిటల్ ఓ రకంగా, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంకో రకంగా. ఇవన్నీ అవసరం చెప్పండి. హాయిగా ఇళ్ళల్లో ఉంటుంది. మనకు లాక్డౌన్ ఎట్లాంటి రూల్స్ చెప్పిందో ఆ రూల్స్ ఫాలో అవుతూ హ్యాపీగా ఉండి అందరికి సహకారాన్ని అందించి హెల్తీగా ఉంది, ఫ్యామిలీ హెల్తీగా చూసుకుంటే డెఫినెట్ గా మనం ఈ పాండమిక్ నుంచి బయటకు వస్తామనేది అందరి విశ్వాసం. స్పెషలీ నా నమ్మకం కూడా. అర్థమైంది కదా. ఎందుకంటే నేను ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా. సార్ చెప్పినట్టు ఇంచుమించు మాక్సిమం నెంబర్ ఆఫ్ కరోనా పేషెంట్స్ చూసాను నేను గవర్నమెంట్ హాస్పిటల్. చాలా మంది నన్ను ఆప్యాయతో హక్ చేసుకున్నాను, టచ్ చేసేవాళ్ళు, నా ఇట్లా పట్టుకునేవాళ్ళు, కిట్ వేసుకున్న ఉన్నా లేకున్నా కూడా. కాకపోతే మాస్కింగ్ కంపల్సరీ చాలా బాగుండేది. ఈ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కాబట్టి నాకు ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ రాలేదు. ఒకవేళ వచ్చిపోయినా నాకు తెలియకుండానే వచ్చిపోయింది. నేనే లివింగ్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మనం ఈ కరోనా వైరస్ నుంచి హెల్తీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, అందరినీ ఆరోగ్యంగా ఉంచుతాం. ఇట్లాంటి ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవుతారని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జీవశక్తి సార్ గారికి స్పెషల్గా, అలాగే కృష్ణాంజలి గారికి, ఆర్ఐ గారికి, ఎస్ఐ గారికి, మీ అందరికీ దీన్ని మీరు పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు మీ అందరికీ, మీడియా మిత్రులకు కానీ మిగిలిన పోలీస్ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంతో చాలా చక్కగా మనకు కరోనా గురించి అవగాహన చేయడం జరిగింది. మేము కూడా మా పిల్లల విషయాలు కూడా ఎన్నో విషయాలు దానితో ఇప్పుడు 45 ఇయర్స్ స్పీచ్లు మేము నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు మిమ్మల్ని తీసుకురావడం మీరు ఇబ్బందిగా భావిస్తున్నా, మీకు మంచి జరిగినట్ట చెడు జరిగినట్ట? మంచి జరిగినట్టే కదా. మీకు కరోనా టెస్ట్ అయిపోయింది ఫ్రీగా. టెస్ట్ మీరు అందరూ నెగిటివ్ అని మీకు రిజల్ట్ వచ్చేసింది. దానికి తోడు కరోనా రాకుండా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి అవన్నీ డాక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మనం మీకు చిన్న చిన్న అవసరాలు కూడా మేము ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ మర్యాదగా మీకు మర్యాద ఇష్టమా లేకపోతే మేము ఇబ్బంది పెట్టామా, మేము ఎలాంటి కేసు కూడా పెడతాము. కాబట్టి మీరు దీన్ని నెగటివ్ గా భావించారు. ఎప్పుడు ప్రతి పాజిటివ్ గా భావిస్తే మనం ఇమ్యూనిటీ పవర్ జరుగుతుంది. మన కరోనా రాకుండా ఉండదు. మా డాక్టర్ గారు
డాక్టర్స్ కూడా ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలను తెగించి కూడా మనందరికీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఎంతో మంది డాక్టర్లు కరోనా పేషెంట్లను రక్షించడంలో వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎంతో కష్టపడడం జరుగుతుంది. దాదాపు 38 డాక్టర్ చనిపోయారు. కాబట్టి పోలీసు కూడా ఎంతో మంది చనిపోవడం జరిగింది. వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ త్యాగం మన రక్షణ గురించి అని చెప్పి మనం భావించాలి. మీరు ఒక గంట 2 గంటలు పట్టుకొస్తే కొందరు అంటే ఒకరిద్దరు బాధపడతారు. చాలా మంది మనం రక్షించడానికి వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేశారు. దాన్ని ఏమనాలి మనం? వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ పెద్ద దిక్కుమలిపోయారు. డాక్టర్స్ కానీ పోలీస్ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఇక్కడికి వచ్చినంత మాత్రాన మీకు మేము ఇబ్బంది పెట్టడానికి కాదు, మీకు కరోనా రాకుండా కాపాడాలని, ఒకరు కరోనా ఉంటే అది బయటకు తీయడానికి మళ్ళీ నివారణ ఏమైనా చేసుకోవాలన్నది చేయడం మాత్రమే మా గౌరవ ఎస్పీ గారి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి. థ్యాంక్స్ సార్.